ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేపట్టింది. అయితే అధికారుల అలసత్వం, సొసైటీ, బ్యాంకర్ల నిర్వాకంతో వందలాది మంది రైతులు రుణమాఫీకి అర్హత పొందలేదు. దీంతో ఆందోళన బాటపట్టారు నిజామాబాద్ జిల్లా రైతులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రకటించింది. ఇప్పటికే 3 విడతల్లో రుణమాఫీ చేసింది. మొదటి విడతలో ₹1,00,000, రెండవ విడతలో ₹1,50,000, మూడవ విడతలో ₹2 లక్షల వరకు రుణమాఫీని ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో ₹1,00,000 వరకు 522.65 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రెండవ విడతలో ₹1,50,000 వరకు 410.54 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. మూడవ విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 536.16 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. అయితే ఇంకా 1.23 లక్షల మంది రైతులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఆందోళన బాట పట్టారు రైతులు. జిల్లాలోని పలు సొసైటీల్లో, బ్యాంకుల్లో గత 2023 సంవత్సరంలో రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అయితే రికార్డుల్లో వీరి వివరాలను ఆలస్యంగా నమోదు చేశారు. దీంతో వీరంతా రుణమాఫీకి అర్హత పొందలేదు. సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగింది. మాక్లూర్, రెంజల్, బోధన్, ఆర్మూర్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, నవిపేట, వర్ని, మోస్ట్రా, చెందూర్, కోటగిరి ఇలా పలు సొసైటీల్లో సిబ్బంది అలసత్వంతో రుణమాఫీకి రైతులు దూరమయ్యారు. అటు బోధన్లోని ఓ బ్యాంకులో పంట రుణం తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ దక్కలేదు. అర్హత ఉన్నా రికార్డుల్లో ఆలస్యంగా నమోదైన కారణంగా వారంతా రుణమాఫీకి దూరమయ్యారు. ఆగస్టు 15వ తారీఖు పూర్తిగా ప్రతి ఒక్క రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచినటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రతి రైతులలో ఏ రైతుకు అడిగినా కూడా 2 లక్షల రుణమాఫీ మాఫైనట్టు చెప్పినటువంటి సందర్భం లేదు. మా మొత్తం బోధన్ ప్రాంతంలో 1-2 రైతులను తప్పించి ఏ రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్లో ఉన్నటువంటి తీవ్ర ఆందోళనను పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకు వెంటనే బేషరతుగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయించి జిల్లాలోని పలు సొసైటీలు, బ్యాంకులు పంట రుణాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించలేదు. దీంతో రుణమాఫీ దక్కని రైతుల సంఖ్య 1,00,000 దాటింది. వీరంతా పంట రుణమాఫీకి అర్హులైన అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాఫీకి నోచుకోలేదు. దీంతో నిత్యం సొసైటీలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో రుణమాఫీ అందరికీ రాకపోవడంతో ఇటీవల బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం వేల్పూర్ చౌరస్తాలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,230 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ 3 విడతల్లో కలిపి కేవలం 1,500 కోట్లు మాత్రమే చేసిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులను నిండా ముంచి మోసం చేసింది. 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. 3 సార్లు మాట ఇచ్చి రైతులను నిండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని రైతాంగం కదిలి వచ్చింది. ఇవాళ పోరుబాట పట్టింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది రైతులు ఉంటే, అర్హులైన రుణమాఫీ చేసిన రైతులు ఉంటే కేవలం 15,800 మందికి మాత్రమే రుణమాఫీ చేసినారు. ఇంకా 31,221 మందికి రుణమాఫీ చేయాలి బాల్కొండ నియోజకవర్గంలో. మరి అందుకే ఈ రైతులంతా ఆగ్రహంతో ఇక్కడికి వచ్చినారు. రుణమాఫీ దక్కలేదని మనస్తాపంతో కామారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రైతులందరికీ రుణమాఫీ ఒకేసారి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.